వాస్తవానికి వాజేడు వెంకటాపురం భద్రాచలం కాన్స్టిట్యున్సీలోని అది ములుగు జిల్లా వస్తుంది. అక్కడ ఇప్పుడే కాదు గత 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి నకిలీ విత్తనాల ఉదంతం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఫైట్ చేసినాం. ఇది నాకు ఒక 10 రోజుల క్రితమే నా దృష్టికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పి వెంటనే కేసు ఫైల్ చేయండి అని చెప్పిన మా కంపెనీస్తో పిలిపించి వాళ్ళను నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా మరి పిలిపించి అవసరమైతే కేసు పీడీ యాక్ట్ కూడా పెట్టాలని ఆదేశించడం జరిగింది. నిన్న కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ దృష్టికి చెప్పిన నేను కొద్దిగా ఇక్కడ వర్క్ బిజీ ఉండడంతో వాస్తవానికి అది వాజేడు వెంకటాపురం తర్వాత మా దగ్గర కూడా ములుగు కాన్స్టిట్యున్సీలో కూడా కొద్దిగా కన్నాయగూడెంలో కూడా కొంతమంది రైతులు చేశారని తెలిసింది. ఏది ఏమైనా కూడా నకిలీ విత్తనాల ఉదంతాన్ని సహించేది లేదు. పీడీ యాక్ట్ పెట్టాల్సిందే, శిక్షించాల్సిందే. రైతులకు ఖచ్చితంగా మేము భరోసాగా ఉంటాం. కంపెనీస్ను పిలిపించి ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా ఆదేశించడం జరిగింది. మీ దృష్టిలో ఎన్ని మండలాలు వచ్చినాయి? వాళ్ళందరూ ఈ కాంట్రాక్టింగ్ మాఫియా ద్వారా గిరిజనులు నష్టపోతున్నారనేది మీకున్న ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీకు గత 5 ఏళ్ళలో మీరు కూడా పోరాటం చేశారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో. వాస్తవానికి అది 3 మండలాలు, 3 కాదు, అటు భద్రాచలం, ఇంకా అక్కడ చెర్ల, వాజేడు అంటే అటు కూడా ఉన్నాయి. ఇంకా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో ఒక 4 మండలాలు ఉన్నట్టుగా నా చెర్ల, దుమ్మగూడెము, వెంకటాపురము, వాజేడు, ములుగు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కన్నాయగూడెం ఉంది. కొద్దిగా అంటే వాళ్ళతో ఎక్కువ రిలేషన్ ఉన్న రైతాంగమే ఇట్లా మోసపోతుంది. మా ములుగు ఏరియాలో ఎక్కువ గోదావరి ఒడ్డెంబటి అంతా మిర్చి పెడతారు. అటు ఇటు గోదావరికి అవతల యువతల అటు భద్రాచలం దాకా, ఇటు పినపాక ఇటు దాకా కొంతమంది రైతులతోటి అక్కడ లోకల్ మిడిల్ పర్సన్స్ కూడా టైఅప్ అయి ఇలాంటి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉదంతాన్ని మేము సహించాము. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే విధంగా వాళ్ళ మీద కేసు పెడతాం, శిక్ష కూడా జరుగుతుంది.